తెలంగాణలో బ్యాన్ చేసిరంట కదా, దాని గురించి. బ్రో తెలంగాణలో పుష్ప 2 ఏం బ్యాన్ ఏం చేయలేదు. పుష్ప సినిమాకి హై బడ్జెట్ అవడం వల్ల ఎక్కువ టికెట్లు పెంచారు, దాన్ని కోర్టులో కేసు వేసారు అంతే. అదేంటంటే అది ఏమీ కాదు, ప్రతి సినిమాకి అంతే అనమాట. కోర్టులో కేసు వేస్తా ఉంటారు, నార్మల్ కామనే. ఒకటే ఏంటంటే ఫైనల్ చెప్పేది, పుష్ప సినిమా కరెక్ట్ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి, 300 500 అలాగే 150 రూపాయలు 100 రూపాయల టికెట్లు కూడా ఉన్నాయి నేలలో. అంటే నేల టికెట్లు అలా కూడా ఉన్నాయి. ఇప్పుడు నేనే బుక్ చేసుకున్నా, చూపిమంటారా? నా కాడ కూడా ఉంది బుకింగ్, 170 రూపాయలు పెట్టి చేసుకున్నా టికెట్. ఎక్కడెక్కడే మన 3000 టికెట్ ఉంది. అంటే బాల్కనీలో అలా ఉంటది. పైగా పుష్ప సినిమా ఒక డేకి ముందే చేస్తాను ప్లానింగ్, పైగా రోజుకి 8 షోలు అంట. కాబట్టి ఏంటంటే సినిమా టికెట్ అలాగే ఉంటది. ఒక 2 రోజులు 4 రోజులన్నా ఓపి పట్టండి, తర్వాత థియేటర్ పోండి, తర్వాత సినిమా టికెట్ అంత 50 కదా, 50 రూపాయలు చూడొచ్చు. ఒకవేళ రిచ్ పర్సన్ మిడిల్ క్లాస్ ఉంటే ఒక 100 200 300 ఎవరి స్థాయి వాళ్ళది. కొంతమంది సినిమా చూడరు అసలు మరి అది. కాబట్టి ఏంటంటే టీవీలో చూసే వాళ్ళు చూస్తారు, పైగా సినిమా ఫైరీస్ అయ్యేది కూడా అవుతుంది అక్కడ. కాబట్టి అందరూ థియేటర్కి వెళ్ళి దేని చూస్తారు, పెద్ద సినిమా హీరోలు అంటే పండగ అనమాట. అంటే పండగ వాతావరణం బాగుంటాయి, ఎందుకంటే సినిమా ఎక్కువ బడ్జెట్ అనమాట. పైగా పుష్ప సినిమా దాదాపు 300-400 కోట్లు బడ్జెట్ అది. పుష్ప 3 కూడా ఉందంటారు కదా, 3 కూడా చూద్దాం. ఈ పార్ట్ 2 చూస్తే కదా అర్థమవుతుంది మనకు 3 ఉందా లేదనేది. ఏంటంటే ఫైనల్ చెప్పేది ఒకటే భయ, పుష్ప సినిమాగా టికెట్లు కాస్త పెరిగే భారీగా ఉన్నాయి, కానీ ఒక 4-5 రోజులు ఓడి పడి తగ్గిపోతాయి. మళ్ళీ ఏముంది తర్వాత పోండి. లేదా ఒకవేళ ఎవరైనా అభిమానులు ఉంటే వాళ్ళ స్థాయి తగ్గట్టు పోయి చూడొచ్చు. అంతేగాని పుష్ప సినిమా ఎక్కువ అయిపోయింది ఓ అమ్మాయి దారుణం, అది కరెక్ట్ కాదు. అది సినిమా ఖచ్చితంగా నవ్వుకో, సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు పక్క పోయా, 1 డేలో 1000 కోట్లు పక్క. రాకపోతే నువ్వు నన్ను అడుగు వచ్చి నేను చెప్తా సరేనా. ఎందుకంటే ఇప్పటికి అల్లు ఆర్మీ అని బాగా ఫామ్ అయిపోతుంది, ట్రెండ్ అయిపోతుంది. ఎలా అనిపిస్తుంది పుష్ప రూల్ చేస్తానా? ఖచ్చితంగా పోయా పుష్ప 2 సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు ఫస్ట్ డేనే 1000 కోట్లు పక్క పోయా. ఎందుకంటే 12,000 స్క్రీన్లు అనమాట మొత్తం. టోటల్ గా ఓల్డ్ వైడ్ అంటే నేను మొన్న ప్యాన్ ఇండియా అనుకున్నా, కానీ ఓల్డ్ వైడ్ లో వస్తుంది సినిమా. రాత్రి కూడా పుష్ప యూనిట్ కూడా మనం చూసాం, ఓల్డ్ వైడ్ సినిమా వస్తుంది ఖచ్చితంగా. 12,000 థియేటర్లు వస్తుంది సినిమా, రికార్డ్ పత్ర కూడా వేస్తుంది పక్కగా. కాదన్నా, డిజిటల్ రైట్స్ 450 కోట్లకి అమ్ముడు పోయాయి, తెలుగులో ఏ సినిమా అమ్ముడు పోలేదు. నిజమే టోటల్ గా కాదు అంత రేట్లు అమ్ముడు పోయినా కూడా ఎందుకు ఇంత రేట్లు పెట్టడం టికెట్? అది బిజినెస్ భయ, సినిమా ఒక బిజినెస్. అది సినిమా తీసే దేనికి, డబ్బు కోసమే. సినిమా తీయడం వల్ల కొన్ని 100 మంది 1000 మంది బాగుపడతారు అందరూ. అంతేందుకు పుష్ప 2 సినిమా వల్ల నేను కూడా బాగుపడ్డా. నేను కూడా ఒక వారం రోజులు పుష్ప సినిమాలో డాన్సర్ గా పోయినా, 4 రోజుకి 3000 ఇచ్చారు.